The objective of the participatory groundwater management PGM component in this project is to build the capacities of the groundwater users who are in the influence zone of the tanks which are having water stress, and these user groups, they are trained to assess the availability of the groundwater and do the cropping as per the availability of the water. The PGM groups which form both men and women, almost 50% of the group members are women. They are trained to assess the availability of the groundwater, and also using the PHM equipments, how much water is available and how much water will be used for the cropping. Based on that, their cropping patterns are to be decided. By doing this, the people who are in the influence zone of the MI tanks, basically they are the people who are part of these groups. They feel involved in the project, and not only that, the conjunctive use of water, that is both surface and groundwater, is taken care of. భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రంగా పేరుగాంచింది. అందుకే ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణ అని, భారతదేశ ధాన్యాగారమని వ్యవహరిస్తారు. అయితే వ్యవసాయానికి కావలసింది నీరు. ఈ మేరకు సాగునీరు అందించడానికి మనకు వివిధ రకాల వనరులు ఉన్నాయి. ఇందులో చిన్న నీటి పారుదల చెరువులు చాలా ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. అయితే మన రాష్ట్రంలో అనేక కారణాల వల్ల ఈ చెరువులు నిర్దేశించిన మేరకు ఆయకట్టుకు నీరందించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రైతులు పంటలు పండించుకోవడానికి ఇతర మార్గాలు అన్వేషించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందులో భాగంగా వ్యవసాయ బావులు ఏర్పడ్డాయి. రాను రాను భూగర్భ జలాల మట్టం పడిపోవడంతో ఆ తర్వాత క్రమంలో మరింత లోతు నుంచి నీరు పైకి తెచ్చే ప్రక్రియలో భాగంగా బోర్లు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. అయితే ఆయా గ్రామాల్లో చెరువుల్లోని నీరు భూమిలోకి ఇంకడం ద్వారా పరిసర ప్రాంతాల్లోని బోర్లలోకి నీరు సమకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితులలో చెరువులోని నీటికి బోర్లలోని భూగర్భ జలాలకి అవినాభావ సంబంధం ఉంటుంది అని గమనించాలి. అందుకే చెరువు ఆయకట్టు నీటి యాజమాన్యం, భూగర్భ జల యాజమాన్యం, ఈ రెండింటి యొక్క ఆవశ్యకత గురించిన సమాచారం రైతులందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ చెరువుల భాగస్వామ్య యాజమాన్య పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చెరువుల పునరుద్ధరణ, చెరువు ఆయకట్టు ప్రాంతంలో సక్రమ నీటి యాజమాన్యం మరియు భూగర్భ జల వనరుల యాజమాన్యం కార్యక్రమాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో భాగస్వామ్య భూగర్భ జల యాజమాన్యం కార్యక్రమం రాష్ట్రంలోని ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్, అంటే నీటిని అత్యధికంగా వినియోగించు ప్రాంతాలు మరియు క్రిటికల్, అంటే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న 13 జిల్లాలలో ఎంపిక చేసిన చెరువు పరిసరాల్లో అమలుపరచడానికి నిర్ణయించడం జరిగింది. అట్టి జిల్లాల వివరాలు: ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ. 13 జిల్లాల్లోని ప్రాజెక్టు అమలుకు ఎంపికైన చెరువుల ప్రాంతంలో మొదట భూగర్భ జల పరిస్థితులను ఆ శాఖ అధికారులు అధ్యయనం చేయడం జరిగింది. ఇందులో భాగంగా చెరువులోని నీటికి, చెరువు చుట్టుపక్కల గల బోర్లలోని భూగర్భ జలాలకి సంబంధం కలిగినటువంటి చెరువులను భాగస్వామ్య పద్ధతిలో గుర్తించడం జరిగింది. ఈ అంశం అనేది ఎక్కడైతే భూగర్భ జలం పైన చాలా తీవ్రమైన ఒత్తిడి ఉందో అటువంటి ప్రదేశాల్లోనే ఈ అంశం ఇంప్లిమెంట్ చేయబడుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే, ఎక్కడెక్కడైతే తీవ్రమైన ఒత్తిడి ఉందో అక్కడ ఆ భూగర్భ జల వినియోగదారులందరినీ సంఘటితపరిచి
వాళ్లకున్న ఆ నీటి వనరుల పరిస్థితులను అవగాహన కల్పించి వాటిని జాగ్రత్తగా కాపాడుకొని ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా దాన్ని యాజమాన్యం చేసుకోవడానికి భూగర్భ జల యాజమాన్య సంఘాలను బలోపేతం చేయడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. పీజీఎం గ్రూపులు, భాగస్వామ్య భూగర్భ యాజమాన్య గ్రూపులు సామాజిక పరమైన నిర్ణయాలు చేసుకుని వారికై వారే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి వీలుగా భాగస్వామ్య భూగర్భ యాజమాన్య గ్రూపులు ఏర్పాటు జరిగింది. ఆ తరువాత గుర్తించిన చెరువుల ప్రాంతంలో గల భూగర్భ జల వినియోగదారులతో నీటి వినియోగదారుల సంఘాల ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేయటం గమనార్హం. ఈ సందర్భంగా అందరి సమక్షంలో భూగర్భ జలశాఖ ప్రతినిధి సహకారంతో చెరువుల పరిధిలో భూగర్భ జల పరిస్థితుల గురించి సమీక్షలు నిర్వహించడం, అదేవిధంగా వనరుల గురించి తెలుసుకోవడం జరిగింది. చెరువుకు డెవలప్ చేయాలి, ప్రభావిత ప్రాంతమని గుర్తించి చెరువుల నీళ్లు ఎక్కువ నిలబడాలి, నిరంతరంగా బోర్లు పోయాలి, చెరువుకు డెవలప్ చేయాలి, ఆయకట్ట అంతా ఇరిగేట్ కావాలి. కావాలంటే ఏం చేయాలి, ప్రజల అవగాహన రావాలి. ఎక్కువ మనము డీప్లో పోకూడదు, బోర్లు వేసుకొని మళ్ళీ ఉన్న భూగర్భ జలాలు ఒకేసారి వాడినామనుకోండి ఫ్యూచర్ వచ్చే జనరేషన్కు తాగునీళ్ళకు కరువు అవుతుంది. ఈ చెరువులో మనకు డెవలప్ చేయాలంటే చెరువులో ఎప్పటికీ నీళ్ళు ఉండాలి, భూగర్భ జలాలు పెంచాలి. ప్రజలందరి సమక్షంలో సహజ వనరుల చిత్రపటాల ద్వారా అన్ని వివరాలు సేకరించడం విశేషం. ఈ సందర్భంగా చెరువు, భూగర్భ జల ప్రభావిత ప్రాంతాన్ని గుర్తించడం జరుగుతుంది. రాజాపేట్ గ్రామంలో కొత్త చెరువు ప్రభావిత ప్రాంతంలోని భూగర్భ జల వనరుల చిత్రపటాన్ని గుర్తించడం జరిగింది. దాంట్లో ఈ గులాబీ కలరు లైన్ వేసింది ప్రభావిత ప్రాంతం అని అంటారు. ప్రభావిత ప్రాంతం అంటే చెరువులో నీళ్లు ఉన్నప్పుడు ఎంతవరకు అయితే బోరుబావులలో నీళ్లు పెరుగుతాయో, చెరువులో నీళ్లు లేనప్పుడు ఎంతవరకు అయితే బోరుబావులలో నీళ్లు తగ్గుతాయో ఆ ప్రాంతాన్ని అంతా కూడా ప్రభావిత ప్రాంతము అని అంటున్నాము. పరిశీలన బోరుబావులను నీలం కలర్తో గుర్తించాము. మిగతా బోరుబావులన్నీ కూడా మామూలుగా పైపులను గుర్తించాము. నీళ్లు లేకుండా ఇసుక వేసేసి అవి ఎండిపోయిన బావులుగా గుర్తించడం జరిగిందనమాట. తర్వాత ఆయకట్లో కొన్ని పంటలను గుర్తించారు, వరి పంట, ఇవన్నీ కూడా. ఈ మ్యాప్ ద్వారా మా రాజపేట గ్రామ రైతులకు ఒక అవగాహన అనేది కలిగినది. ఎక్కడ బోర్లు ఉన్నాయి, ఏ బోర్లు ఎలా పనిచేస్తున్నాయి అనేది తెలిసింది. తదనంతరం చెరువు ప్రభావిత ప్రాంతాల్లోని ఉత్సాహవంతులైన 5 మంది భూగర్భ జల వినియోగదారులను భాగస్వామ్య భూగర్భ జల పర్యవేక్షణ రైతులుగా ఎంపిక చేయడం జరుగుతుంది. వీళ్లనే PHM రైతులుగా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉండడానికి ఈ 5గురు తమ అంగీకారాన్ని తెలియచేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియంతా నీటి వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. కాగా PHM రైతుల బోరుబావుల్ని పరిశీలక బోర్లుగా గుర్తిస్తారు. ప్రతి చెరువు కింద 5 బోర్లు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో 2 ఇన్ఫ్లుయెన్స్ ఏరియా, 2 ఆయకట్ ఏరియా, 1 క్యాచ్మెంట్ ఏరియాలో సెలెక్ట్ చేసిన తర్వాత ఆ బోర్లలో ఉండేటటువంటి రైతులకు వారి బోర్లలో నీటి మట్టం ఏ విధంగా ఉంది, ఆ బోర్లలో వాటర్ ఈల్డ్ ఏ విధంగా ఉంది, తద్వారా వాళ్ళు ఏ విధంగా ఏ పంటలు వేసుకోవాలి అనే దాని మీద శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. తదనంతర కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన రైతులు మరియు పారా వర్కర్లకు శిక్షణలు నిర్వహించడం జరుగుతుంది. మొదటి శిక్షణలో పాల్గొన్న వారందరూ భాగస్వామ్య భూగర్భ జల వనరుల అంచనా ఆవశ్యకత మరియు పద్ధతులు తెలుసుకుంటారు. రెండవ శిక్షణలో నీటి పర్యవేక్షణ, పరికరాలు వాడే విధానం, సమాచార సేకరణ, నమోదు, ప్రదర్శనల గురించి తెలుసుకుంటారు. మూడవ శిక్షణలో చెరువు ప్రభావిత భూగర్భ జల ప్రాంతంలో ఋతుపవన సంవత్సరంలో ఎంత నీరు లభ్యమైనదో, ఖరీఫ్ కాలానికి ఎంత నీరు వాడారో, రబీ కాలానికి వేయబోయే పంటలకు ఎంత నీరు అవసరమో లెక్కలు వేసే పద్ధతులు తెలుసుకుంటారు. ఈ మేరకు
భాగస్వామ్య భూగర్భ జల పర్యవేక్షణ కొరకు వీరిని సమాయత్తం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నీటి వినియోగదారుల సంఘం సమక్షంలో భూగర్భ జలశాఖ అధికారులు సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన రైతుల బోర్లకు బిగించబోయే పరికరాలను గురించి వారికి తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వర్షపాత నమోదు కేంద్రం ఏర్పాటు చేయుటకు నిర్ణయించి కావలసిన స్థలాన్ని కూడా గుర్తించడం జరుగుతుంది. ఆ తరువాత భూగర్భ జలశాఖ వారు ఆ ప్రాంతంలో బోర్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు. తదనుగుణంగా భూగర్భ జల పర్యవేక్షణకు కావలసిన పరికరాలను సంబంధిత రైతులకు నీటి వినియోగదారుల సంఘం ద్వారా అందజేస్తారు. మీ గ్రామం లోపల ఈ కార్యక్రమం నిర్వహించుకుంటామని మీరు ఒప్పందం చేసుకున్నారు కాబట్టి దానికి అనుగుణంగా ఆ సమావేశంలో మనం ఏమనుకున్నామంటే ఈ భాగస్వామ్య భూగర్భ జల పర్యవేక్షణ మరియు యాజమాన్య కార్యక్రమంలో భాగంగా నీటి మట్టాలు హెచ్చుతగ్గులు కొలుచుకోవడానికి కొంత పరికరాలు మీకు అప్పచెప్పడం జరుగుతుందని చెప్పి మీకు వివరించడం జరిగింది. అదేవిధంగా ఆ ఎక్విప్మెంట్ ఈరోజు చైర్మన్ గారి సమక్షంలో అప్పచెప్పడం జరుగుతుంది. పరికరాలను వాడే విధానం, సమాచారం సేకరించే పద్ధతి, నమోదు, తీసుకోవలసిన జాగ్రత్తలు ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్స్ ద్వారా చేసి చూపెట్టడం జరుగుతుంది. ప్రభావిత ప్రాంతంలో భూగర్భ జలాలను అంచనా వేసేందుకు వీలుగా ఎవరైతే 5 మంది రైతులను గుర్తించినామో వాళ్లకు ఆ WA ద్వారా ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇండికేటరు, డ్రమ్ము, స్టాప్ వాచ్ ఇవ్వడం జరిగింది. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు 10 ఏళ్ల కోసం వాళ్ళు సేకరిస్తారు. ఆ సమాచారం ద్వారా వచ్చిన వివరణ ఆధారంగా భూగర్భ జల నీళ్లను అంచనా వేసుకొని తదనుగుణంగా పంటలు పెట్టుకొని నష్టపోకుండా ఉండేదానికోసం వీలు కలిగించే అంశంగా ఇది ప్రధానంగా ఉంటూ ఉంది. మాకు ఇక్కడ 4 ఎకరాల పొలం ఉంది సార్. ఇంతకుముందు తెలియక మొత్తానికి 4 ఎకరాలు శిస్తు చేసుకుంటుంటే లాస్ట్కు పంట వరకు వచ్చే వరకు సగం వరకు ఎండిపోతుండే. సగం కానీ పెద్ద సగం కానీ ఎంతో కొద్దిగా ఎకరా 1.5 ఎకరం వెలుగుతుండే. ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ మిషన్ ఇచ్చి వాటర్ లెవెల్ ఇండికేటర్ అని ఇచ్చిండ్రు. అది వచ్చిన తర్వాత మేము చూసుకొని మా భూమిలో ఏ లెవెల్లో నీళ్ళు ఉన్నాయి అవి చూసుకొని ఎకరం బాగా శిస్తు చేసుకుంటున్నాం. ఆ కంట పాలన వరకు సరిపోని నీళ్ళు ఇచ్చుకుంటున్నాం, ఎండిపోకుండా మంచిగా పారబెట్టుకొని పండించుకుంటున్నాం సార్. ఇక్కడ 5 మంది రైతులు ఉన్నాం సార్. 5 మంది కలిసి అందరూ ఒక్కొక్కరు బోర్ దగ్గర పోయి తీసుకొని వాటర్ లెవెల్ చూసుకొని ఎంత పొలానికి అయితే సరిపోతున్నాయని అంత పొలం శిస్తు చేసుకొని పారబెట్టుకుంటున్నాం సార్. కొలతలు తీసుకొని నీళ్లు ఎంత వాడుకుంటే బాగుంటుంది, ఎంత చేస్తే బాగుంటుంది, లేకుంటే ఊరికి ఎండిపోయి అది అయిపోతుందని చెప్పని ఆ సారు రాఘవేంద్ర సార్ వీళ్ళంతా వచ్చి మాకు అది చెప్పిండ్రు. 3 ఏమో చెరువు ఆయకట్టు దాంట్లో, 2 ఏమో నానాయకట్టు దాంట్లో ఇచ్చిండ్రు. అక్కడ చెరువు వెంక నెలకు 2 మాటలు వాళ్ళు తీస్తున్నారు కొలతలు. ఈ చెరువు ముందల ఉండేటోళ్ళు వీళ్ళు నెలకు 3 మాటలు వీళ్ళు తీస్తున్నారు. ఇంతనే వాడుతుంది తెలిసిపోయింది కాబట్టి వాళ్ళకు శిస్తు తక్కువ చేసుకొని వాళ్ళు ఎండిపోకుండా నష్టపడకుండా మంచి చక్కగా చేసుకుంటున్నారు సార్. ఇక్కడ మంచిగా ఉంది. అలాగే వర్షపాత నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసి వినియోగం కోసం అప్పగిస్తారు. గతంలో వర్షపాతం నమోదు అంటే మనం ఎక్కడ చూసేవాళ్ళం అంటే పేపర్లో, టీవీ న్యూస్లు చూసుకొని మన ప్రాంతంలో ఇంత వర్షం పడిందని తెలుసుకుంటా ఉంటుంది. అట్లా చూడడం వల్ల ఏమవుతుందంటే మనం గమనించుతాం పక్క మండలానికి లేదా హైదరాబాద్కు చుట్టుపక్కల ఉంటే భువనగిరికి పోయి చూసుకుంటే ఆడ వర్షం పడింది, మన ఊరికి వస్తే వర్షం పడకపోవచ్చు. అట్లాంటి పరిస్థితులు దాన్ని నమ్మి మనం పెట్టుకున్న దానికంటే మన గ్రామంలో ఎంత పడింది తెలుసుకోవడము మనకు చాలా అవసరము. ఎందుకంటే ఆ గ్రామంలో పడింది తెలుసుకుంటే ఎంత పదునైంది, ఎంత కాలే తెలుస్తుంది ఒకటి. రెండోది పడిన వర్షంలో ఎంత శాతము భూగర్భ జలంగా మారుతుంది, ఎంత మన జలాలు ఇంకినాయి అని ఎప్పటికప్పుడు లెక్కలు తెలుసుకునేదానికి వీలు కలుగుతుంది. సంవత్సరంలో ఎంత వర్షం అనేది తెలుసుకుంటే ఈ సంవత్సరంలో ఏ పంటలు పండినాయి, ఆరుతడి పంటలు కానీ లేదా వర్షాధార పంటలు కానీ తెలుస్తుంది. వచ్చే సంవత్సరంలో ఎంత వర్షం పడితే మనం ఎన్ని రకాల పంటలు పెట్టుకోవచ్చు అనే విషయాలు కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్షపాత నమోదు కేంద్రము ఎప్పటికప్పుడు మన గ్రామంలో మన దగ్గర ఉన్న రైతు మనం కొలిసిన వివరాలు తెలిస్తే మనకు నమ్మకం ఉంటుంది. కానీ ఎక్కడి నుంచి తెలుసుకునే వివరాలు తెలుసుకొని చేస్తే దానివలన మనకు నమ్మకం కలిగే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. వాళ్ళు రికార్డ్ చేసినారో లేదో, పడిందో లేదో అని ఉంటాయి. కాబట్టి మన పని మనం చేసుకునే దృష్టిలో భాగంగా ఈ వర్షపాత నమోదు కేంద్రాలు కానీ నీటి మట్టాలు కానీ మీ చేతనే కొలిపించడం జరుగుతూ ఉంది. ఇది కొలజాడి. దీంట్లో కలెక్టింగ్ జారింగ్ ఉంటుంది. వర్షం పడిన రోజు పొద్దున్నే 24 గంటల లోపల వచ్చేసి పొద్దున్న 8 గంటలకి కొలవాలి. 8.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణం ఎంత వర్షపాతం నమోదైందని దాంట్లో రాసేసి రీడింగ్ రాసి పెడుతూ ఉంటాం. భూగర్భ జలాలు పెరిగేది తగ్గేది ఈ వర్షాధారం ఆధారపడి ఉంటుంది అని రైతులకు వివరించి చెప్తూ ఉంటాం. ఈ వర్షపు నీటి కొలతల ద్వారా పంట నీరు ప్రణాళిక చేసుకుంటాం. పరిశీలన, బోర్సు చుట్టూ గల
భూగర్భ జల వినియోగదారులతో ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ సమాచారాన్ని అందరికీ తెలియచేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు నమోదు చేసే భూగర్భ జల యాజమాన్య సమాచారం ఆధారంగా ఋతుపవన సంవత్సరంలో ఖరీఫ్ చివరి నాటికి భూగర్భ జల వినియోగం ఎంత జరిగింది, రాబోయే మే నెల చివరి నాటికి నీటి జమ ఎంత అవుతుంది, వేయబోయే పంటల విస్తీర్ణం మరియు కావలసిన నీటి పరిమాణం ఎంత, చెరువులో ఎంత నీరు ఉంది మొదలైన అంశాల్ని విశ్లేషించడం జరుగుతుంది. తద్వారా రబీ మరియు వేసవి పంటలకు కావలసినంత నీరు ఉందో లేదో తెలుసుకుంటూ భాగస్వామ్య విధానంలో రైతులకు వివరించే పద్ధతే పంట నీరు ప్రణాళిక. మన చెరువు ప్రభావిత ప్రాంతంలో మొత్తం బోర్లు 40 పనిచేస్తున్నాయి. 5 పరిశీలన బోరు బావులలో 100 లీటర్ల డ్రమ్ము నింపడానికి పట్టిన సరాసరి సమయము 41 సెకండ్లు. 41 సెకండ్లు ఆకి డ్రమ్ము నిండినట్టయితే 1 గంటకి హెక్టామీటర్ల నీళ్లు బయటకు వస్తాయి. ఋతుపవన సంవత్సరం అంతానికి భూగర్భ జలాల జమ 15.89 హెక్టామీటర్లు ఉంది. ఋతుపవన సంవత్సరం అంతానికి భూగర్భ జలాల ఖర్చు అయినది అంచనా మొత్తం కలిపితే 32.67 హెక్టామీటర్లు ఉంది. అంటే టోటల్గా మనకు ఋతుపవన సంవత్సరం అంతానికి జమ కంటే ఖర్చు ఎక్కువగా ఉండడంతోనూ ఖర్చు అనేటువంటిది 16.78 హెక్టామీటర్ల నీళ్లు ఎక్కువగా ఖర్చు పెట్టడం జరిగింది. నవంబర్ నుంచి మే వరకు భూగర్భ జలాల అంచనా అనేటువంటిది మన చెరువు ప్రభావితం ప్రాంతంలో రాబోయే వర్షం ద్వారా కానీ పంటల ద్వారా కానీ మొత్తం భూగర్భ జలాల జమ 4.98 హెక్టామీటర్లు మాత్రము భూగర్భ జలాల జమ అంచనా అవుతుంది అనేటువంటిది లెక్కించడం జరిగింది. ఈ సందర్భంగా భూగర్భ జల శాఖ వారు ఎంపిక చేసిన పరివాహిక ప్రాంతంలో గల పీజోమీటర్ల ద్వారా నమోదు చేసిన నీటి మట్టాల హెచ్చుతగ్గులను పంట నీరు ప్రణాళిక ఫలితాలతో సరిపోల్చడం జరుగుతుంది. అయితే రబీ పంటలు వేసే ముందే పంట నీరు ప్రణాళిక కార్యక్రమాన్ని జరిపి అన్ని విషయాలు ముందుగానే చెరువు ప్రభావిత ప్రాంతంలోని నీటి వినియోగదారులందరికీ తెలియచేయటం విశేషం. ఆ తరువాత జరిగే నీటి వినియోగదారుల సంఘం సభ్యుల సమావేశంలో ఋతుపవన సంవత్సరం చివరి నాటికి వేసిన పంటలు, అవలంబించిన పద్ధతులు, అమలు చేసుకున్న సాంఘిక కట్టుబాట్లు మొదలైన వాటి గురించి పునః సమీక్ష నిర్వహిస్తారు. మనము జొన్న, రాగి, సద్ద వేసుకుందాము. వరి అయితే నీళ్ళు ఎక్కువైతుంది, తక్కువ నష్టపోతాము. కాబట్టి మనం